తెలంగాణ స్థానిక ఎలక్షన్‌లో రిజర్వేషన్‌ల అంశము గందరగోళంగా కొనసాగుతూనే ఉంది. రిజర్వేషన్ ఏ విధంగా కల్పిస్తామనేది ప్రభుత్వం గూడా స్పష్టంగా చెప్పని పరిస్థితి అయితే ఉంది. స్థానిక ఎలక్షన్స్ పెడతామంటూ ముందుకొస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఈ అంశం గురించి అయితే మాట్లాడదాం. ఉద్యమ నేత, రాజ్యసభ సభ్యులైన కృష్ణయ్య గారైతే మనతోనైతే ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం అయితే ఇద్దాం. సార్ ఎలా చూస్తున్నారు సార్ తెలంగాణ ప్రభుత్వంలో ఈ రిజర్వేషన్ అంశాన్ని ఒక కొలిక్కి రావట్లేదు. ఇటు పార్టీ పరంగా ఇస్తామని ఒకసారి చెప్తా ఉన్నారు. లేదు చట్టపరంగా తీసుకొస్తామని ఇంకొకసారి చెప్తా ఉన్నారు. వీటిని ఎలా చూస్తా ఉన్నారు? అంటే ప్రభుత్వ బీసీ రిజర్వేషన్లను 23 నుంచి 46 పెంచాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. అనేక ఎగ్జాంపుల్స్ ద్వారా మనకు అది బహిర్గతం అవుతుంది. మొదటి నుంచి ప్రాసెస్ అంతా చూస్తే అది మనకు ఆ డౌట్ క్లియర్గా ఇండికేట్ అవుతుంది. ఎందుకంటే మొదట జీవో తీయలే, అసెంబ్లీలో చట్టం చేశారు. తీసి దాన్ని గవర్నర్కు, రాష్ట్రపతికి అని పంపించాడు. దాంతో కాలయాపన చేసాడు. అట్లా కొంత రాష్ట్రపతికి పంపి పార్లమెంటుకి పంపితే పోయి ప్రధానమంత్రిని కలవాలి, అఖిలపక్షాన్ని తీసుకుపోయి. లేదా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఇండియా కూటమికి 236 మంది ఎంపీలు ఉన్నారు. ఒక్క రోజన్న వాళ్ళు పార్లమెంట్లో మాట్లాడలేదు. అంతేకాదు, ప్రధానమంత్రి దగ్గరికి ఢిల్లీకి పోయి ధర్నా చేయడానికే టైం దొరికింది, కానీ ప్రధానమంత్రి దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని చర్చలు చేయడా. రెండవది, బీజేపీలో కూడా ఎంపీలు చాలామంది ఉన్నారు. బీజేపీ ఎంపీలు మన ఎంపీలు అందరితోటి ఒక్కరోజైనా సమావేశం జరపలేదు. ఇట్లా అడుగున ల్యాప్సెస్ కనిపిస్తున్నాయి మనకు. వీళ్ళ చిత్తశుద్ధి లేదనేది కనిపిస్తుంది. అంతేకాదు, మళ్ళా హైకోర్టులో కేసు వేసేటప్పుడు మొదటి 2 రోజులు స్టే రాలేదు. 3వ రోజు బలమైన అడ్వకేట్లను పెట్టాలని చెప్పినాం. ఢిల్లీకి ఎవరు రాలేదు, ఓన్లీ ఆన్లైన్లో మాట్లాడారు. అది అక్కడ లోపం జరిగింది. అది అసలు కేసుకు స్టే వచ్చేది కాదు. దానికి రాజ్యాంగ పద్ధతి ఉంది. ఈ రిజర్వేషన్ అసెంబ్లీలో చట్టం చేశారు, చట్టబద్ధత వచ్చింది. న్యాయపరమైనటువంటి అవరోధాలు తొలగించడానికి జనాభా లెక్కలు ఉన్నాయి. కాబట్టి మండల్ కమిషన్ సిఫార్సుల రిజర్వేషన్ల సందర్భంగా జనాభా లెక్కలు ఉంటే పెంచొచ్చని సుప్రీంకోర్టే చెప్పింది. అగ్రకులాలకు రిజర్వేషన్లు ఇచ్చిన కేసులో కూడా సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి లెక్కలుంటే పెంచుకోవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. న్యాయపరమైన అవరోధాలు లేవు. ఇవన్నీ లేకుండా స్టే ఎట్టు వస్తుంది? ప్రభుత్వము చిత్తశుద్ధితోటి బలమైన వాదనలు వినిపించలేదు. రెండవది, ఒకవైపు కేసు కోర్టు ఉన్నది, అది ఇంకా ఫైనల్ కాలేదు. అప్పుడే నువ్వు హైదరాబాద్లో జీవో తీసి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలకి ఎట్లా పోతావు? అది పొరపాటు. ఈ విధంగా అడుగున ప్రభుత్వం యొక్క వైఫల్యాలని ఉద్దేశపూర్వకంగానే బీసీ రిజర్వేషన్ అమలు చేస్తలేను, ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు. అంటే మనం అనేక కోణాల్లో బీసీ నేతలంతా కూడా ఒకతాటికి వచ్చి ప్రభుత్వానికి ఇంతగానో గలవిప్పినా కానీ వాళ్ళకి వినిపించట్లేదా? అంటే మీరు కూడా అనేక సార్లు కూడా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. రిజర్వేషన్లకు అంశంలో కావచ్చు, బీసీలకు అన్యాయం జరుగుతుందనే అంశంలో కావచ్చు. ఎందుకు ప్రభుత్వాలు మీ మాట వినట్లేదంటే ఏం చెప్తారు? ప్రభుత్వం నిద్ర వేయటాన్ని లేపచ్చు, నిద్ర నటించటాన్ని లేపలేదు. ఇప్పుడు ప్రభుత్వానికి బీసీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతుంది. అందుకే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, నిజంగా కమిట్మెంట్ బీసీలకు చేయాలని ఉంటే పెంచేస్తుండే. లేదు, వాళ్ళకు ఆ సీట్లన్నీ రెడ్డిలు ఇక్కడ దాకా అగ్రకులాలకే ఇవ్వాలి, పట్టం కట్టాలి. వాళ్ళే ముఖ్యమంత్రులు, వాళ్ళే ఎమ్మెల్యేలు, వాళ్ళే ఎమ్మెల్సీలు, మా ఎంపీలు, కేంద్ర మంత్రులు. బీసీలకు సర్పంచులు కావడానికి కూడా ఒప్పుకుంటలేదంటే ఈ వ్యవస్థ ఎంత దుర్మార్గంగా ఉందని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. కాబట్టి బీసీలు గుణపాఠం నేర్చుకోవాలి. మనకు కాంట్రాక్టులు వాళ్ళకే, పదవులు వాళ్ళకే, బడ్జెట్ వాళ్ళకే, కాలేజీలు వాళ్ళకే, వ్యాపారాలు వాళ్ళకే, రియల్ ఎస్టేట్ వాళ్ళకే. బీసీలకు కనీసం సర్పంచ్ ఇవ్వడానికి కూడా వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అందుకోసం బీసీలు ఆత్మవిమర్శ తీసుకొని
తిరుగుబాటు చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే బీసీలకి ద్రోహులుగా బీజేపీ మారుతా ఉంది. బీజేపీలో ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు కూడా ఉన్నారు. ఆయన కూడా ఎందుకు బీజేపీని గట్టిగా అడగట్లేదు అనే విషయాలు కూడా ఇప్పుడు కొంత బయటకు అంటే కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. వీటిని ఎలా వస్తున్నారు? బీజేపీని ఎందుకు అడగలేము? అడిగితే మేము అడిగేపటికనే కులాల వారి లెక్కలు వచ్చినాయి. మేము అడిగేపట్టి కొట్లాడపట్టుకునే బీసీ కమిషన్కు రాజ్యాంగ భద్రత వచ్చింది. మేము కొట్లాడపట్టుకునే ఏబిసిడి వర్గీకరణ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినా చేయలేదు. మేము బీజేపీ నుండి కొట్లాడుతుంటే ఇవన్నీ అవుతున్నాయి. జనాభా లెక్కలు రాని కులాల వారిది మీకు ఛాలెంజ్ చేస్తున్నా. మోడీ గారు అసెంబ్లీలో బిల్లు పెట్టి బిల్లు పాస్ అవుతుందని చెప్పి తెలుసు. అంటే ఆయనకి రాజ్యసభ పదవి వచ్చుతూనే సైలెంట్ అయిపోయింది అనే విమర్శలు వస్తున్నాయి. నేను రోజు సైకిల్ ఉద్యమాలు నేను చేస్తున్నా. అనేటోళ్ళకి బుద్ధి ఉండాలి కొద్దిగా. నేను చేసిన ఉద్యమాలు రోడ్డు మీద రాజ్యసభ వచ్చిన వాళ్ళందరూ బీర్ తాగి విస్కీ తాగి బటన్ తిని చికెన్ తిని ఆగేమనుకుంటాను. నేను ఏం లేదు బీసీలు అందరూ అభివృద్ధి చెందాలని నేను పోరాడుతున్నా. ఆ పోరాటం అట్లే కొనసాగుతుంది. అంటే ఎట్లా ఉంటుంది సార్ ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి డేట్లు కూడా ఇస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ రిజర్వేషన్ల పైన ఇప్పుడు ప్రజలకి ఏం చెప్తారు? మీ అడుగడుగున అంటే మీ అడుగులో అడుగే నడిచిన బీసీ లీడర్లకి ఏం చెప్తారు? అందరూ సమిష్టిగా ప్రభుత్వాల యొక్క ఒత్తిడికి లొంగకుండా పోరాటం చేయాలని చెప్పి పిలిపిస్తున్నాను. అంటే స్థానిక ఎలక్షన్స్ కి ఏమైనా బైకాట్ చేస్తారు లేకుంటే ఎలా ఉంటుంది? అంటే వినిపిస్తున్నాయి. తీర్మానం ఏం చేస్తుందో చూసి ఎన్నికల కోతరా ఏమన్నా పబ్లిక్ లో వ్యతిరేకత వస్తుంది విత్డ్రా చేసుకుంటుందో చూడాలి. అంటే కేంద్ర గవర్నమెంట్ నుండి నిధులు ఆగిపోయే అవకాశాలు ఉన్నాయి. మార్చి 31 వరకు సర్పంచులు ఉండకపోతే మార్చి ఇంకా 4 నెలలు ఉన్నది. హైకోర్టులో కేసు నడుస్తుంది. ఈ కేసు 1 నెల లోపల అవుతుంది. 1 నెల అయితే కోర్టు తీర్పు ప్రకారం ఏం నిర్ణయం వస్తే అది ఇంప్లిమెంట్ చేయి. నువ్వు మొదలే ఎందుకు ఈ పాపం పట్టుకుంటావు? తప్పనిసరి కోర్టు తీర్పు వచ్చినాకనే అమలు చేయమని నేను. అంటే జూబ్లీహిల్స్ లో గెలిచినాం, ఇక మాకు ఒక నమ్మకం వచ్చింది. ప్రజలు కూడా గ్రామ ప్రజలు కూడా కాంగ్రెస్ వైపే ఉన్నారు. ఇప్పుడే స్థానిక ఎలక్షన్స్కి వెళ్తే మేము మరిన్ని స్థానాలు గెలిచే అవకాశాలు ఉంటాయని కాంగ్రెస్ అధిష్టానం అనుకుంటుందంటే దీని మీద ఏమనుకుంటారు? అట్లేం కాదు. ఇది సర్పంచ్ ఎన్నికలకు పార్టీ సింబల్ లేదు కాబట్టి దాని ప్రభావం ఏమి ఉండదు. పార్టీ సింబల్ ఉంటే ప్రభావం ఉంటుండొచ్చు. కానీ ఇక్కడ రిజర్వేషన్లు పెంచుతామని చెప్పి పెంచలేదు కదా. దాని ప్రభావం బీసీలో తీవ్ర అగ్రంగా ఉన్నారు. దెబ్బ కొడతారు ఉంటుంది. ఏం పిలుపునిస్తారు బీసీ లీడర్లకు? బీసీలకు 42 సాధించే వరకు, చట్టసభల బీసీలకు 50% పెట్టే వరకు ఈ పోరాటం కొనసాగాలని పిలుపుస్తారు. సో స్థానిక ఎలక్షన్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇస్తా అన్న 42% ఖచ్చితంగా ఇచ్చే దిశగా వెళ్ళాలి, లేకుంటే మేము పోరాటం చేస్తూనే ఉంటాము. మాకు పోరాటాలు అనేది కొత్త ఏం కాదు, గత కొద్ది సంవత్సరాలు తరతరాలుగా చేసుకుంటూనే వస్తా ఉన్నాం, ఇప్పటికైనా సాధిస్తామన్నట్టుగా ఆర్ కృష్ణ గారు అయితే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైదరాబాద్.